బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 5వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. రేపు భాద్రపద మాస శుక్లపక్ష విధియా తిథి మధ్యాహ్నం 12:21 వరకు, తదుపరి తదియా తిథి. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉదయం 6:14 వరకు, తదుపరి హస్తా నక్షత్రం. శుభం యోగం రాత్రి 9:08 వరకు, తదుపరి శుక్లయోగం. కౌలవ కరణం మధ్యాహ్నం 12:21 వరకు, తైతుల కరణం రాత్రి 1:41 వరకు, తదుపరి గరజకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 3:45 నుండి సాయంత్రం 5:34 వరకు. అమృతకాలం రాత్రి 2:37 నుండి 4:26 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:03 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయం ఉదయం 7:38 చంద్రాస్తమయం రాత్రి 7:49 అభిజిత్ ముహూర్తం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి 11 వరకు. మరలా మధ్యాహ్నం 3:08 నుండి 3:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:20 వరకు. గుళిక కాలం ఉదయం 9:09 నుండి 10:42 వరకు. యమగండం ఉదయం 6:03 నుండి 7:36 వరకు. శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు కల్కి జయంతి. రేపు మహోత్తమ వ్రతం. భక్తులు రేపు బ్రాహ్మణులకు నీటితో నిండిన పాత్రను దానం చేస్తారు. ఇలా దానం చేయటం వలన తమ పితృదేవతల దాహార్తి తీరుతుంది అని నమ్మకం. రేపు సామవేద ఉపాకర్మ. రేపు హస్తా నక్షత్రం ఉదయం 6:14 వరకు ఉండటం వలన సామవేద సాంప్రదాయం ఆచరించే బ్రాహ్మణులు ఉపాకర్మని ఆచరిస్తారు. వైద్యుతి మహాపాత వైద్యుతి పర్వకాలం రేపు రాత్రి 1:03 నుండి రాత్రి తెల్లవారుజామున 5:24 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవి గ్రహ క్రాంతి ఉత్తరం వైపు, చంద్రగ్రహ క్రాంతి దక్షిణం వైపు ఒకే 6:22 చేరుకోవడంతో రాత్రి 3:16 ఇది ఏర్పడుతుంది. ఉపాసనా మంత్రాలు జపించడానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి మహాపాత కాలాలు అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో మంత్ర జపం చేసినంత ఫలితాలను ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. చంద్ర శుక్ర గ్రహాల మధ్య సమాగమనం రేపు మధ్యాహ్నం 3:46 ఏర్పడుతుంది. కన్యా రాశిలో సంచరిస్తున్న శుక్ర గ్రహానికి దక్షిణ దిశలో చంద్రగ్రహం 1:10 కోణ స్థితిలో సంచరిస్తాడు. ఈ రెండు గ్రహాలు రేపు సూర్యాస్తమయం నుండి సాయంత్రం 7:46 మధ్య కాలంలో మన కంటికి కనపడతాయి. భారతదేశంలో కనిపించని శుక్ర గ్రహణం రేపు మధ్యాహ్నం 1:23 నుండి మధ్యాహ్నం 3:35 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం అంటార్టికా ప్రాంతంలో కనిపిస్తుంది. భూమి శుక్ర గ్రహాల మధ్య చంద్రగ్రహం సంచరించే సమయంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియని ఖగోళ పరిభాషలో లూనార్ అకల్టేషన్ ఆఫ్ వీనస్ అని పిలుస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.